వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. ఎస్టర్డే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో ఈరోజు రాత్రికి ఒక బిగ్ న్యూస్ ఉంది అని మాట్లాడుకున్నాం. ఆ న్యూస్ ఏంటి అని అంటే సింపుల్ చెప్పాలనుకుంటే ఇజ్రాయిల్ లెబనాన్ యొక్క సీజ్ ఫైర్. అండ్ ఆ సీజ్ ఫైర్ అప్డేట్ అయితే వచ్చింది, పాజిటివ్గానే వచ్చింది. కానీ మళ్ళీ యూఎస్ ఇరాన్ టెన్షన్స్ ఎందుకు రేజ్ అవుతున్నాయి అన్న దాని గురించి నేను క్లారిటీగా ఈరోజు వీడియోలో చెప్పాలి. సేమ్ టైం ఈరోజు 2 తర్వాత ఎందుకు మనం కాషియస్గా ఉండాలన్న దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అట్లానే గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్, క్రూడ్ ఆయిల్, సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి మనం కవర్ చేద్దాం. వీడియో కంప్లీట్గా చూడండి. అలానే వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే 115 పాయింట్స్ అయితే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ 86 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. నిన్న యూఎస్ మార్కెట్స్ కంప్లీట్గా వాలటైల్గా ట్రేడ్ అయింది. బట్ కాకపోతే డే ఎండ్ వచ్చేసరికి న్యూట్రల్ విత్ పాజిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అవ్వడం చూడగలిగాం. యూరోపియన్ మార్కెట్స్ అయితే మాత్రం మీరు క్లియర్గా చూస్తే ఇవి కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్ 1% నెగిటివ్, అండ్ అలానే S&P ASX 200 0.36% నెగిటివ్. చైనా మార్కెట్స్ అన్నీ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డౌ ఫ్యూచర్స్ +85, నాస్డాక్ ఫ్యూచర్స్ -9. ఓవరాల్గా చూసుకుంటే 0.3% రియాక్ట్ అయినవి ఏవైనా కానీ న్యూట్రల్గానే కన్సిడర్ చేయాలండి. సో ప్రెజెంట్ రైట్ నౌ ఉన్న అప్డేట్స్ ప్రకారంగా అయితే మాత్రం ఇవన్నీ కూడా న్యూట్రల్ అప్డేట్స్ అని మనకైతే అర్థమవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ అయితే 24,185 దగ్గర నుంచి 24,164. మన మార్కెట్స్ కూడా న్యూట్రల్గానే ఓపెన్ అవుతున్నాయి. లేదు ఇంకొంచెం నెగిటివ్గా ఓపెన్ అవుతుంది లేకపోతే పాజిటివ్గా ఓపెన్ అవుతుంది అని మీకు ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, గో విత్ ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 1.5% నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇక్కడేమో 2.6% నెగిటివ్, అంటే ఇంకో 1% ఎక్కువ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ నిన్న ఫ్లాట్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయితే ఇక్కడ నెగిటివ్గా క్లోజ్ అయింది. విప్రో 4.85% కరెక్షన్ వచ్చింది. మేబీ ఇది ఐటీ స్టాక్స్ని డ్రాగ్ చేయొచ్చు. విప్రో ఎర్నింగ్స్ వచ్చినాయి. యాక్చువల్గా నిన్న ఎర్నింగ్స్ అయితే మాత్రం పాజిటివ్గానే ఉన్నాయి, కానీ మేనేజ్మెంట్ చెప్పిన ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్లో అయితే మాత్రం అంత పాజిటివ్గా లేదు. సో దానివల్ల విప్రో స్టాక్ కరెక్షన్ అయిందని నేనైతే అనుకుంటున్నా. ఇన్ఫోసిస్ ఏమో 0.49% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే మనం న్యూట్రల్ విత్ నెగిటివ్గా ఓపెన్ అవ్వాలి. ప్రెజెంట్ రైట్ నో అట్లానే ఓపెన్ అవుతున్నాం. బట్ ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. తర్వాత రిలయన్స్ జీడిఆర్ కూడా నేను చూశాను. రిలయన్స్ జీడిఆర్ ఏమో 0.85% నెగిటివ్లో క్లోజ్ అయింది. జీడిఆర్ అంటే సింపుల్ చెప్పాలంటే రిలయన్స్ స్టాకు యూఎస్ మార్కెట్లో ట్రేడ్ అవ్వదు, యూకే మార్కెట్స్లో ట్రేడ్ అవుతుంది. యూకే మార్కెట్స్ డే ఎండ్ అయ్యేసరికి 58 పౌండ్స్ దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవ్వడం క్లోజ్ అవ్వడం అయితే జరిగింది, $58 దగ్గర. సో యాక్చువల్గా నిన్న రిలయన్స్ అయితే మాత్రం న్యూట్రల్గా క్లోజ్ అయింది. సో రిలయన్స్ కూడా కొంచెం నెగిటివ్గానే మనకి ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. వెయిటెడ్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్గానే చూపెడుతున్నాయి. బట్ గిఫ్ట్ నిఫ్టీ ఏమో ఫ్లాట్లో చూపెడుతుంది. సో దీన్ని బట్టి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయ్యే ఏదైతే ఫ్లాట్లో చూపెడుతుందో దాన్ని మనం 9:15కి ఓపెన్ అయినంత వరకు అంత ఫాస్ట్గా ట్రస్ట్ చేయలేం. నా ఇండియన్ రూపీ పరంగా చూసుకుంటే రూపీ 92.903 దగ్గర ఉంది, అట్లానే ఉంది, ఎక్కడా కూడా చేంజ్ లేదు. కమ్యూడిటీస్లో క్రూడ్ మళ్ళీ 98కి వచ్చేసింది. బ్రెంట్ ఆయిల్ ఏమో, క్రూడ్ ఆయిల్ WTI ఏమో 93.5 ఉంది. సో ప్రెజెంట్ రైట్ నో గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్నాయి. అసలు ఏంటి గ్లోబల్ మార్కెట్స్ పరంగా ఈ వాలటాలిటీ ఎందుకు మళ్ళీ క్రూడ్ ఆయిల్ 100కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనేది మనం మాట్లాడుకుంటే, యాక్చువల్గా ఫస్ట్ పాజిటివ్స్ చెప్పేస్తాను. తర్వాత మార్కెట్స్ ఇప్పటికీ కూడా అంత కాన్ఫిడెంట్గా మూవ్ అవ్వకపోవడానికి కారణాలు కూడా మీకు చెప్తాను. ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే నిన్న ఆల్రెడీ ఇది మనం పోస్ట్ మార్కెట్లో మాట్లాడాము, ఈ న్యూస్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి అని. ట్రంప్ వచ్చేసరికి నిన్న యూఎస్లో ఇజ్రాయిల్ లెబనాన్ వాళ్ళు సీజ్ ఫైర్ డీల్స్ కోసం అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అందులో డిస్కస్ చేసుకుంటునేటప్పుడు ఇద్దరి మధ్య కూడా ఫస్ట్ ఒక 10 days సీజ్ ఫైర్ అనౌన్స్ చేసుకుందామని చెప్పి అగ్రిమెంట్ అయితే జరిగింది. యాక్చువల్గా సీజ్ ఫైర్ డీల్స్లో జరుగుతునేటప్పుడు వెంటనే ఫస్ట్ రోజు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు డీల్ అవ్వదండి. అలా డీల్ అయిపోతుంది అనుకుంటే యుద్ధం ఇన్ని రోజులు వాళ్ళు చేసుకోరు. ఓకే, సో జస్ట్ ఒక ఫోన్ కాల్లోనైనా వాళ్ళు కంప్లీట్ చేసుకోగలుగుతారు. బట్ కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 10 days వార్ని అయితే ఆపుదాం, ఈ 10 రోజులు కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుందామని చెప్పారు. దీనికి ట్రంప్ మీకు తెలుసు కదా, ఇప్పుడు నేను 9 యుద్ధాలు ఆపాను, ఇది 10వ యుద్ధం, అంతా నా చేతుల్లోనే ఉంది, ప్రపంచాన్ని శాంతి కోరుకునే పర్సన్ నేను ఎప్పుడు కూడా ప్రపంచాన్ని నాశనం అవ్వాలని, ప్రపంచం
అటాక్స్ చేసుకోవాలని చెప్పి అందరి మీద లైక్ అందరి మీద కూడా నేనే శాసించాలని చూడడం, అందరినీ కూడా నేను నా పట్టులో పెట్టుకోవాలని చూడడం, ఇట్లాంటివి ఎప్పుడూ నేను చూడలేదు. అంతా కూడా పీస్ కోసమే చూశాను, అన్న ఎకానమీ బాగుండాలనే చూశాను. ఇంకా దీని తర్వాత మీకు తెలుసు కదా, అలా తన స్టేట్మెంట్లు చేస్తూనే ఉన్నాడు తనే క్లెయిమ్ చేసుకుంటూ. కానీ మేజర్ పాయింట్ ఏంటంటే ఇద్దరి మధ్య కూడా 10 రోజులు సీజ్ ఫైర్కి అంగీకరించుకున్నారు. ఇది మేజర్ అప్డేట్. అయితే పాయింట్ ఏంటంటే ఇది పాజిటివే కదా అని మీరు అనొచ్చు, పాజిటివ్నే. దీని తర్వాత ట్రంప్ ఇరాన్ గురించి కూడా స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే ఇరాన్ వచ్చేసరికి న్యూక్లియర్ వెపన్స్ని ప్రెజెంట్ రైట్నో స్టాప్ చేయడానికి అగ్రీ అవుతానని చెప్పారు. అండ్ సేమ్ టైం డీల్ వచ్చేసరికి చాలా క్లోజ్లో ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇద్దరి మధ్య కూడా పీస్ డీల్ కంప్లీట్ అయిపోతుందని క్లారిటీ ఇచ్చేశారు. ఇక ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య పీస్ డీల్ కంప్లీట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. సేమ్ టైం వచ్చేసరికి ఇజ్రాయిల్ లెబనాన్ సీజ్ ఫైర్ కూడా 10 days స్టాప్ చేశారు. మరి రెండు పాజిటివే కదా అని అంటే ఎక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందంటే యూఎస్ మిలిటరీ దగ్గర నుంచి. యూఎస్ మిలిటరీ వాళ్ళు మేము రెడీగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం, మా యొక్క మిసైల్స్, మా యొక్క డ్రోన్స్ అండ్ సేమ్ టైం మా మిలిటెంట్స్ అందరూ కూడా మెరైన్ షిప్స్తో పాటు రెడీ చేసుకొని ఉన్నాం. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఇరాన్ కానీ ఈ యుద్ధం ఆపడానికి కానీ అంగీకరించకపోతే మాత్రం మేము ఇరాన్ పవర్ ప్లాంట్స్ మీద, ఎనర్జీ ఇండస్ట్రీస్ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఒకవేళ కానీ వాళ్ళు ఈ యుద్ధం ముగించడానికి కానీ ఒప్పుకోకపోతే అని చెప్పి క్లారిటీగా యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పెట్టి హెగ్సెత్ గారు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఇప్పుడు యుఎస్ మిలిటరీ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చేసే కామెంట్స్ మీద మార్కెట్స్ ప్యానిక్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇరాన్ వాళ్ళు నిన్న అఫీషియల్గా ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ వాటన్నిటికీ కూడా ఏప్రిల్ 21 నుంచి అయితే మాత్రం వాళ్ళందరినీ ఆన్లైన్ క్లాసెస్కి అయితే మాత్రం షిఫ్ట్ చేశారు. ఎవరిని కూడా స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి రావద్దు అంటిల్ అండ్ అన్లెస్ మేము అఫీషియల్గా మళ్ళీ చెప్పినంత వరకు అని చెప్పి. అంటే ఏప్రిల్ 22 నుంచి సీజ్ ఫైర్ యొక్క డీల్ టైం అయిపోతుంది. తర్వాత ఇంకో 14 days ఎక్స్టెండ్ చేస్తారు, లేదో పక్కన పెడితే 22కి ఏదైనా జరగచ్చు అనే రీజన్ తోటి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం వీళ్ళు ఎడ్యుకేషన్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్ క్లాసెస్ కింద షిఫ్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే నిన్న యూఎస్ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడానికి ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది శాటిలైట్ ద్వారా యూఎస్ వాళ్ళు చూస్తున్నారంట. అయితే ఇరాన్ వాళ్ళు స్లోగా వాళ్ళ వెపన్స్ని వేరే ప్లేస్కి మన్నిస్తున్నారు. అండ్ సేమ్ టైం యూఎస్ని తప్పుదో పట్టించడం కోసం ఒక ప్లేస్లో వెపన్స్ ఉన్నట్టు క్రియేట్ చేసి ఇంకో ప్లేస్లో వెపన్స్ని నైట్ టైం షిఫ్ట్ చేస్తున్నారంట. అండ్ మోర్ ఓవర్ ఈ నైట్ టైమ్స్ వెపన్స్ని షిఫ్ట్ చేస్తునేటప్పుడు ఎక్కడెక్కడ ప్లేసెస్లో వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు అనేది కూడా యూఎస్ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు. సేమ్ టైం చూస్తున్నామని కూడా చెప్పారు. మీరు ఏం చేస్తున్నారు, ప్రతిదీ మేము చూస్తున్నాము, అండ్ మీరు యుద్ధానికి సిద్ధమైతే మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని ఇక మీద అంతం చేయడం తప్ప ఇంకొక సొల్యూషన్ అనేది లేదు అని చెప్పి క్లారిటీగా యూఎస్ మిలిటరీ వాళ్ళు అయితే స్టేట్మెంట్స్ చేశారు. ఆ స్టేట్మెంట్స్ ఇరాన్ అనౌన్స్ చేసిన స్కూల్ హాలిడేస్ వీటన్నిటిలో కూడా మేబీ ఇది మళ్ళీ జరుగుతుందేమో అని చిన్న టెన్షన్ కూడా క్రియేట్ అవుతుంది. అందువల్ల దీన్ని బట్టి మీకు చెప్పాల్సింది, సాటర్డే సండే మనకి రేపు హాలిడే. ఎప్పుడైనా ఇట్లాంటి టెన్షన్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయేమో అని అనిపించుతునేటప్పుడు మోస్ట్లీ 2 తర్వాత మార్కెట్ చాలా వాలటైల్గా రియాక్ట్ అవుతాయి. అందుకే ఇట్స్ బెటర్ 2 తర్వాత ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. 2 తర్వాత ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి అని చెప్పడానికి సాటర్డే సండే హాలిడే ఈ వార్ టెన్షన్స్ ఒకటే కాదు, ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఎఫ్ఐఎస్ గురించి చూసుకుందాం. ఎస్టర్డే కూడా ఎఫ్ఐఐ 380 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. అండ్ డిఐ వచ్చేసరికి ప్రజెంట్ రైట్ నౌ 3,427 crores మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. డిఐ అయితే మాత్రం మీకు తెలుసు కదా, ఎఫ్ఐ బయింగ్ సైడ్ టర్న్ అవుతున్నప్పుడు డిఐ సెల్లింగ్ సైడ్ ఉంటుంటారు. అండ్ వాళ్ళు బిల్ చేసిన ఎఫ్&ఓ పొజిషన్స్ పరంగా చూసుకుంటే 1.99 lakh పొజిషన్స్ అయితే మాత్రం ఎఫ్ఐఐ ఫ్యూచర్ సైడ్ పొజిషన్స్ని బిల్ చేసుకున్నారు. అండ్ ఈవెన్ ఆప్షన్స్ సైడ్ కూడా హ్యూజ్ సెల్లింగ్ పొజిషన్సే ఉన్నాయి. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 1.29 lakh పొజిషన్స్ బేరీ షేడ్ యాడ్ చేసి పెట్టుకున్నారు ఆప్షన్స్ షేడ్. ఓవరాల్గా వీళ్ళ డేటా అయితే మాత్రం ఫ్యూచర్స్లో కొంచెం షార్ట్ కవరింగ్ చేశారు. బట్ స్టిల్ నెగిటివ్ సైడే పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంత ఫాస్ట్గా పాజిటివ్ సైడ్ వీళ్ళు టర్న్ అయిపోతారని మనం అనుకోలేం. బట్ వెయిట్ అండ్ సీ. నా టెక్నికల్గా మార్కెట్స్ పరంగా మాట్లాడుకుంటే నేను 1 day టైం ఫ్రేమ్ పెట్టాను చూడండి. సో యాజ్ పర్ దిస్ టెక్నికల్ అనాలిసిస్ ఇక్కడ క్లియర్గా చూస్తే సపోర్ట్, అండ్ ఇది ఎందుకు సపోర్ట్ డ్రా చేశాను, రీసెంట్గా స్వింగ్ అనమాట. సో మీకు గుర్తుందో లేదో నేను ఇట్లా మాట్లాడాను, హయ్యర్ హైస్ ఫామ్ చేసి వెళ్తుంది కాబట్టి ప్రీవియస్ హై బ్రేక్ చేసింది, ఇప్పుడు ఇదే సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది అని చెప్పి దానికి రివర్స్లో వచ్చినప్పుడు ఇది ఇప్పుడు ఇంకొక సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. నా ఓకే, నిన్న కూడా ఇట్లానే ఎస్టర్డే హైని మార్క్ చేసుకుందాం. 2 తర్వాత ఎందుకు వద్దంటున్నానంటే రేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్
సేమ్ టైం ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీలో మోర్ దాన్ 35% వెయిటేజ్ ఉన్న సెక్టార్స్ స్టాక్స్ ఈ రెండు. సేమ్ టైం నిఫ్టీ 50లో 20% వెయిటేజ్ ఉన్న స్టాక్స్ రెండు. ఎప్పుడైనా కానీ ఒకవేళ ఎప్పుడైనా కానీ ఈ పర్టికులర్ సెక్టార్స్ పర్టికులర్ స్టాక్స్ అనేది నెగిటివ్ రిజల్ట్స్ రాగలిగితే మ్యాక్సిమం మార్కెట్స్ని నెగిటివ్ సైడ్ ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. సో దానివల్ల ఈ స్టాక్స్లో ఈరోజు 2 తర్వాత షార్ట్ కవరింగ్ అయినా జరగవచ్చు, లాంగ్ అన్వైండింగ్ అయినా జరగచ్చు. ఏదైనా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న ఈ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. వీటి బట్టి మ్యాక్సిమం మనం డెసిషన్కి అయితే మాత్రం వెళ్ళొచ్చు. ఈరోజు నిఫ్టీ 50లో ఒకవేళ కానీ కరెక్షన్ వస్తే రావాలి అని అంటే ఏదైతే ఈ స్వింగ్ హై ఉందో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో సపోర్ట్ లెవెల్ కాబట్టి 24,070 బ్రేక్ అవుతుందో లేదో చూడండి. ఇఫ్ ఇట్ బ్రేక్స్ 24,070 దెన్ మార్కెట్స్లో కరెక్షన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ 24,070 లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మ్యాక్సిమం కరెక్షన్ అయ్యే ప్రాబబిలిటీస్ తక్కువ అనేది నా ఒపీనియన్. ఇంకోటి అప్సైడ్ 24,386. ఈ రెండు బ్రేక్ అవ్వకపోతే ఈరోజు మార్కెట్ రేంజ్ బౌండ్ కానీ వాలటాలిటీలో కానీ మనం చూడడానికి అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆన్ ద అదర్ సైడ్ సెన్సెక్స్కి కూడా ఉంది. సెన్సెక్స్కి చెప్పాలనుకుంటే సెన్సెక్స్కి రీసెంట్ హై ఒకటి ఉంది 78,670, సపోర్ట్ లెవెల్ 77,600. ఎనీథింగ్ 77,600 లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాల్ చూస్తాం. 78,685 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ చూస్తాం. లేదనుకుంటే ఈ రెండు లెవెల్స్ మధ్య కన్సాలిడేషన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది మేజర్ పాయింట్. నా బ్యాంక్ నిఫ్టీ పరంగా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నిన్న మాట్లాడుకున్న ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్లో ఆల్మోస్ట్ రీటెస్ట్ చేస్తుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి నెగిటివ్ సైడ్ ఓపెన్ అయింది అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా నెగిటివ్ సైడ్ చూపెడుతుంది. సో వీటి ప్రకారంగా బ్యాంక్ నిఫ్టీకి రీసెంట్ సపోర్ట్ లెవెల్ స్వింగ్, ఇది రీసెంట్ స్వింగ్. ఒకవేళ 56,000 లెవెల్ కానీ బ్రేక్ అయితే సైకలాజికల్ నెంబర్ 54,377 వరకు ఫ్రీ ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ దగ్గరలో ఇంకో సైకలాజికల్ నెంబర్ ఉంది 55,000, ఫస్ట్ ఫాల్ అక్కడికి, దాని తర్వాత 54,377 వరకు చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ కూడా సేమ్. సో సపోర్ట్ లెవెల్ పరంగా చూసుకుంటే 25,500, ఎనీథింగ్ 25,500 లెవెల్, 26,240 లెవెల్ కానీ బ్రేక్ అయితే ఫిన్ నిఫ్టీకి 25,500 వరకు ఫ్రీ ఫాల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంత ఫాల్ రాదనుకుంటున్నా, చూద్దాం. నా బిట్ కాయిన్ పరంగా చేసుకుంటే బిట్ కాయిన్ ఆఫ్టర్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. గైస్ ఇలా కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు ఒకటే రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉందో అది చూసుకోండి. అది కానీ టచ్ చేస్తే పర్లేదు, అది కానీ బ్రేక్ అయితే మాత్రం డైరెక్ట్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ని రీటెస్ట్ చేయడానికి రావచ్చు. అక్కడి నుంచి బౌన్స్ అవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది బ్రేక్ అవ్వనంత వరకు బేరిష్ షేర్ కన్వర్ట్ అవ్వద్దు. ఇది ఇక్కడి నుంచి బౌన్స్ అయితే మాత్రం మళ్ళీ 78,000 వరకు చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం బిట్ కాయిన్కి ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ని ఆల్మోస్ట్ 50% డిప్ అయిపోయింది. కానీ క్యాండిల్స్ వీక్గా ఉన్నాయి అని అంటే గోల్డ్ వచ్చేసరికి ఏదైనా ఒక ఈవెంట్ అవుట్పుట్ కోసం వెయిట్ చేస్తుందనో, లేకపోతే ఏదైనా ఒక ఈవెంట్ ఉండడం వల్ల గోల్డ్ పెద్దగా మూవ్ అవ్వట్లేదనో దాని అర్థం. కరెంట్లీ గోల్డ్కి అదే మనకు కనపడుతుంది. ఇప్పుడున్న రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్ వచ్చేటప్పుడు సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది కదా, అక్కడే కన్సాలిడేషన్లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్లో ట్రేడ్ అవుతున్న దానికి ఏదైనా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకు బ్రేక్ డౌన్ వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడ కూడా ఏమీ రాలేదు కాబట్టి అంత ఫాస్ట్గా మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ పరంగా కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ 75 ఉంది. 75 ఔన్స్ కానీ బ్రేక్ అయింది కాబట్టి డౌన్ అవుతున్నప్పుడు అదే 75ని రీటెస్ట్ చేసి బౌన్స్ అవుతుందని అనుకుంటున్నా. గోల్డ్ అండ్ సిల్వర్లో కానీ మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాలనుకుంటే 24/7 విత్ లివరేజ్. నేను కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా అయితే మాత్రం ట్రేడ్ చేసుకోవచ్చు. క్రూడ్ ఆయిల్ పరంగా ఇప్పటి వరకు క్రూడ్ అయితే మాత్రం కరెంట్లీ ఒక సపోర్ట్ లెవెల్ని తీసుకుంది. అదే నేను మీకు ఇప్పుడు డ్రా చేస్తున్నా. అండ్ ఆ సపోర్ట్ లెవెల్ అయితే మాత్రం 93.92. సో ఒకవేళ కానీ 93.92 లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వస్తుంది. కరెంట్లీ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ కనిపించింది. చెప్పాను కదా, యుఎస్ ఇరాన్ వార్ టెన్షన్స్ వల్ల మళ్ళీ కూడా ఇక్కడ మనకి కొంచెం పుల్ బ్యాక్ క్రూడ్ ఆయిల్లో కొంచెం అప్ సైడ్ మొమెంటం కనపడుతుందని. ఈ క్యాండిల్ బట్టి అయితే మాత్రం స్వింగ్ అవుతున్నట్టే కనపడుతుంది హయ్యర్ సైడ్. ఒకవేళ కానీ క్రూడ్ ఇక్కడి నుంచి స్పైక్ అయితే మాత్రం డైరెక్ట్ 104కే రీచ్ అవ్వచ్చు యాజ్ పర్ రెసిస్టెన్స్ లెవెల్. కానీ సైకలాజికల్ నెంబర్ 100 ఉంది. ఎనీథింగ్ 100 అబోవ్ కానీ క్రూడ్ స్పైక్ అయితే మాత్రం డెఫినెట్గా క్రూడ్లో అయితే మాత్రం హ్యూజ్ అప్ సైడ్ మొమెంటం చూడొచ్చు. 100 క్రాస్ అయితే హ్యూజ్ అప్ సైడ్ అంటే 100 నుంచి 104 అట్లా మొమెంటం చూడొచ్చు. క్రూడ్ ఎట్లా స్పైక్ అవుతుందని అంటే మాత్రం డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్స్ నెగిటివ్గా టర్న్ అవ్వచ్చు. క్రూడ్ ఫాలో అవ్వాలంటే 94 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఎనీథింగ్ ఈ 94
డాలర్స్ కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ ఫాల్ చూడడానికి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. ఇది క్రూడ్ పరంగా అయితే మాత్రం. ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే హెచ్డిఎఫ్సి లైఫ్ ఎర్నింగ్స్ వచ్చినాయి ఎస్టర్డే. సో అంటే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నెట్ ప్రీమియం 9% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 4.7% పెరిగింది. డివిడెండ్ వచ్చేసరికి 2.10 రూపీ అయితే మాత్రం వీళ్ళు డివిడెండ్ అనౌన్స్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నా 1.4 crore షేర్స్ అప్రాక్సిమేట్లీ దాని పోతే 1000 crores హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం ఇష్యూ చేస్తున్నారు. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు ఈ కంపెనీలో. నీరజ్ షా గారు ఈడీ అండ్ సిఎఫ్ఓ కింద నెక్స్ట్ 5 yearsకి అయితే మాత్రం రీఅపాయింట్మెంట్ అవబోతున్నారు. ఇది హెచ్డిఎఫ్సి లైఫ్కి ఉన్న అప్డేట్. కానీ నెంబర్స్ అయితే అంత పాజిటివ్గా లేవు, న్యూట్రల్గా ఉన్నాయి. విప్రో నెంబర్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో 2.88% రెవెన్యూ పెరిగింది, ఎబిటా 19.4%, ఎబిటా మార్జిన్స్ 242 basis points ఇంప్రూవ్ అయితే నెట్ ప్రాఫిట్ 12.27%. ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసే వచ్చినాయి, కానీ ఇవన్నీ క్వార్టర్లీ కంపారిజన్. ఇయర్లీ కంపారిజన్ కూడా ఎలా వచ్చింది అనేది ఇంపార్టెంట్. సేమ్ టైం వచ్చేసరికి విప్రో మేనేజ్మెంట్ కూడా మేనేజ్మెంట్ గైడెన్స్లో ఏమీ కూడా పాజిటివ్గా చెప్పలేదు, కొంచెం నెగిటివ్గా చెప్పింది. అందువల్ల విప్రో ఈరోజు కరెక్షన్ వచ్చిందని అనుకుంటున్నా. అలోక్ ఇండస్ట్రీస్ నెంబర్స్లో రెవెన్యూ న్యూట్రల్గా వచ్చింది, ఎబిటా 23% డిక్లైన్, మార్జిన్స్ డిక్లైన్, నెట్ లాస్ 186 crores లాస్. మేబీ ఇది అలోక్ ఇండస్ట్రీస్ని నెగిటివ్ సైడ్ ట్రిగ్గర్ చేయొచ్చు. విఎస్టీ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా 120% పెరిగినాయి, మార్జిన్ 45.6, ఎబిటా 208.4 crores వచ్చింది. అండ్ రెవెన్యూ అయితే 30.9% పెరిగితే ఇంటర్మ్ డివిడెండ్ 19 రూపీస్ ఇచ్చారు, ఇది కూడా పాజిటివ్. వారే రెన్యూబుల్స్ అయితే మాత్రం నెట్ ప్రాఫిట్ 66%, ఎబిటా 63.7%, రెవెన్యూ కూడా పాజిటివ్. ఇది వారే రెన్యూబుల్ ఎనర్జీని పాజిటివ్గా ట్రిగ్గర్ చేయొచ్చు. ఏంజిల్ వన్ నెంబర్స్ కూడా పాజిటివ్గానే వచ్చినాయి, బట్ కాకపోతే మేనేజ్మెంట్ ఏం చెప్పిందన్న దాన్ని బట్టి అప్డేట్ అయ్యి ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు April 25th ఈక్విటీ అండ్ డెట్ ద్వారా ఫండ్ రేస్ చేయబోతున్నారు, బట్ క్లారిటీగా ఎంత అమౌంట్ అండ్ ఎట్లా రేస్ చేస్తారు, ఈక్విటీ నుంచి ఎంత, డెట్ నుంచి ఎంత అనేది ఇవ్వలేదు. దాన్ని బట్టి నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ మొమెంటం అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. మేజర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీవి ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ గురించి నేను మాట్లాడినా. ఇంకేమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో నేను మీకు కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.